హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో పనిచేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వెంటనే అప్లై అయితే చేసుకోండి. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ నోటిఫికేషన్కి వెళ్ళే ముందు మన ఛానల్ యొక్క వీడియోస్ చాలా రకాలుగా అయితే ఉంటాయని తెలుసు కదా ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే మాత్రం వెంటనే నేను తెలియజేస్తూ ఉంటాము. వీటిని కూడా చెక్ చేసుకోండి. షార్ట్స్ అనేవి ఇవి కూడా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారు, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ దీనికి లాస్ట్ డేట్ 11/3/2025 అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, ఇది కూడా అప్రెంటైజెస్ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అయితే వచ్చాయి. నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా అప్రెంటైజెస్ అయితే వచ్చాయి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికైతే వచ్చేసి NAPS పోర్టల్ ఆర్ ఎలిజిబిలిటీ అప్లై అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చాను. మినిమం 20 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. గ్రాడ్యుయేషన్ డిగ్రీని ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండి 12 month ట్రైనింగ్ అయితే ఇస్తామని అయితే క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 59 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచెస్లో అయితే మీకైతే ఇస్తారు. తెలంగాణలో అయితే వచ్చేసి చూడండి 193 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచెస్ తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా అన్ని స్టేట్స్ కలుపుకుని 4000 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే చేశారు. అండ్ ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో 59 వేకెన్సీస్ ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. తెలంగాణ కూడా చూద్దాం ఫ్రెండ్స్. తెలంగాణలో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో తెలంగాణలో అయితే ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీరు చెక్ చేసుకోండి. ఇట్లాగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో అని చెప్పేసి ఇక్కడ చూడండి. తెలంగాణలో 193లోనే 150 వేకెన్సీస్ హైదరాబాద్లో ఉన్నాయి. మేడ్చల్, నిజామాబాద్, రంగారెడ్డిలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వేకెన్సీస్ అనేది. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ చూడండి, ఇక్కడ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. కేటగిరీ బట్టి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ హౌ టు అప్లై అయితే వచ్చేసి ఫస్ట్ NATS పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత స్టూడెంట్ రిజిస్టర్ లాగిన్లోకి వెళ్ళేసి లాగిన్ చేసుకుని మీరు అప్లై చేయాలి. సో నేను ఆల్రెడీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. NATS పోర్టల్లో అండ్ NAPS పోర్టల్ రెండిట్లోనూ రిజిస్టర్ చేసుకోమని చెప్తున్నారు. క్యాండిడేట్ షుడ్ mandatorily first register themselves if eligible in the apprentices portal of the government of India via NATS portal. Navigate to the student register and login section and NAPS portal రెండిట్లో చేసుకోమని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్స్ అయితే వచ్చేసి ఈ డాక్యుమెంట్స్ కావాలైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. వ్యాలిడ్ ఫోటో, ఈమెయిల్ ఐడి, కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కలర్ స్కాన్ మార్క్ షీట్స్ అండ్ కలర్ స్కాన్ అని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అన్ని కలర్ స్కాన్ కావాలని అయితే చెప్తున్నారు. ఇక్కడ చూడండి, అప్రెంటైజ్ రిజిస్ట్రేషన్ కోడ్, ఎన్రోల్మెంట్ ఐడి వచ్చిన తర్వాత NATS పోర్టల్లో అప్రెంటైజెస్ అక్కడ బట్టి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ NATS పోర్టల్కి సంబంధించిన గైడ్ ఫ్రెండ్స్. ఇక్కడ అంటే ఎలా అప్లై చేసుకోవాలని ఫస్ట్ NATS పోర్టల్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టూడెంట్ అనేది ఉంది కదా, ఇక్కడ స్టూడెంట్ రిజిస్టర్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఈ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి ఎస్ పెట్టి రిజిస్టర్ చేసుకోండి. ఈమెయిల్ ఐడి, మొబైల్ ఐడి ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సెండ్ OTP క్లిక్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తాయి. సో అలా ఫామ్ ఫిల్ చేసేయండి. ఫిల్ చేసి రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ చేసుకుంటే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసి వన్స్ మీ అకౌంట్ లాగిన్ చేస్తే ఎన్రోల్మెంట్ ఐడి అక్కడ కనిపిస్తుంది లాగిన్ చేసిన వెంటనే. సో దాని తర్వాత కిందకి వచ్చినట్లయితే ఏ బ్యాంక్స్లో అప్రెంటైజెస్ వేకెన్సీస్ ఉన్నాయని క్లియర్గా మెన్షన్ చూపిస్తుంది. సో ఆ బ్యాంక్ పక్కన అప్లై బటన్ కూడా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. అండ్ కొన్నిటికైతే ఎగ్జామినేషన్ ఫీ అయితే లేదు, కొన్నిటికైతే ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంది. సో వీళ్ళకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామనేది చెప్తున్నారు. సో ఆ ఎగ్జామ్ అయితే వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. జనరల్ ఫినాన్షియల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే అప్లై అయితే చేసుకోండి. లోకల్ లాంగ్వేజెస్ అయితే కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ తెలుగు, ఉర్దూ అయితే ఉండాలి. అలాగే తెలంగాణ వాళ్ళకి కూడా తెలుగు, ఉర్దూ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఏదైనా ఒక లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి స్టైపెండ్ బెనిఫిట్స్ అయితే వచ్చేసి మెట్రో అర్బన్ బ్రాంచెస్లో 15,000 అయితే ఇస్తారు. సెమీ అర్బన్ అయితే 12,000 per month అయితే ఇస్తారు. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచెస్లోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. అంటే అప్రెంటైజెస్గా మీరు ట్రైనింగ్ తీసుకుంటారు. ఒక 1 year ట్రైనింగ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, జనరల్ EWS వాళ్ళకి 800 అయితే ఉంది. SC/ST వాళ్ళకి 600 అండ్ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ కూడా 600 అయితే ఉంది. PWD వాళ్ళకి అయితే వచ్చేసి 400 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు. NATS పోర్టల్లో రిజిస్టర్ చేసుకోమంటున్నారు, అలాగే NAPS పోర్టల్లో కూడా చేసుకోవాలి.
In case of candidates facing any issues getting themselves in the registered, and they are advised to go through the help manual available in the respectable apprenticeship portal. For NAPS portal, refer to candidate user manual under get started selection అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఫర్ NATS పోర్టల్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. నేను NATS పోర్టల్ అయితే ఓపెన్ చేసి చూపించాను. అది NAPS పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎన్రోల్మెంట్ ఐడి అయితే వస్తుంది. ఆ ఎన్రోల్మెంట్ ఐడిని పట్టుకుని సో మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. అంటే ఫ్రెండ్స్ ఇలా అప్లై అయితే చేసుకోవాలి. NATS పోర్టల్లో నుంచి NATS అండ్ NAPS పోర్టల్లో నుంచి. NAPS పోర్టల్లో కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ అయితే ఉంది కదా టాప్ రైట్ కార్నర్లో. ఈ లాగిన్ అండ్ రిజిస్టర్లోకి వెళ్ళేసి క్యాండిడేట్లోకి వెళ్ళేసి లాగిన్ యాజ్ క్యాండిడేట్, రిజిస్టర్ యాజ్ అ క్యాండిడేట్కి వెళ్ళండి. రిజిస్ట్రేషన్ అయితే వచ్చేసి ITI స్టూడెంట్స్ అయితే వచ్చేసి రిజిస్టర్ చేసుకోండి. వన్స్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత లాగిన్ యాజ్ క్యాండిడేట్కి వెళ్ళేసి లాగిన్ చేసుకోండి. సో NATS NAPS పోర్టల్స్లో కూడా అప్లై చేసుకోమని అయితే క్లియర్గా చెప్తున్నారు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.